మేడిగడ్డ ప్రాజెక్టును చూసేందుకు బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం మేడిగడ్డకు వచ్చింది. ఇక్కడ మనతో పాటు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు ఉన్నారు. జగదీష్ రెడ్డి గారు, మీరు మేడిగడ్డ ప్రాజెక్టు దగ్గరనే ఉన్నారు. కూలిపోయింది కుంగిపోయింది అంటే ఇట్లయితే నిలుచున్నట్టయితే కనిపించట ఉండొద్దు, మరి మంచిగానే ఉంది, ఏం చెప్తారు మీరు? మేడిగడ్డ ప్రాజెక్టు దగ్గర కాదు, మేడిగడ్డ ప్రాజెక్టు పైనే ఉన్నాం మనం. ఇప్పుడు ఎక్కడైతే వాళ్ళు కుంగింది అని చెప్పిర్రో, ఏదైతే కొట్టుకుపోయిందని చెప్పిర్రో కుంగిన ప్రాంతంలోనే ఉన్నాం. మనకి ఇది దాటితే అవతల ఉన్నది 18, 19, 20 మధ్యలో ఒక గేట్ తీసేసినారు ఈ మధ్యకాలంలో. అయినా నిక్షేపంగా ఉంది. మనం ఇంత ధైర్యంగా నిలబడున్నాం. 10 లక్షల క్యూసెక్ల వరద పోతుంటే కూడా. వాస్తవానికి మనకి మీరు ఇటువైపు కనుక చూపిస్తే ఒకసారి ఇదేదైతే ఉందో, ఈ రాఫ్టర్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, ఆనాడు అది కుంగుబాటు జరిగిన నాడు 28 లక్షల క్యూసెక్ల నీళ్లు, అంటే ఇప్పుడు వెళ్తున్న ప్రవాహంతో 3 రెట్ల పైగా నీళ్లు రావడం, ఇంత పైన చెల్లిపోవడం జరిగింది అనేది మనకు రికార్డే ఉంది. ప్రజలు కూడా చెప్తా ఉన్నారు. దీంతో 3 నీళ్ళు వచ్చినాడు కూడా తట్టుకొని నిలబడింది ఈ బరాజ్. వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తంలో ఈ బరాజ్ ఒక కాంపోనెంట్ 19 ఉంటే. అయితే ఇంకా విషయం ఏంటంటే ప్రజలకు తెలియాల్సింది, ఈ లిఫ్ట్ ఏదైతే మనం లిఫ్ట్ చేయాలనో, ఇప్పుడు మన ముందెళ్ళి వచ్చిన కన్నెపల్లి పంప్ హౌస్ ఒకసారి మీరు అటు చూపిస్తే ఆ నీళ్లు ఆ పైన మనకు కనబడుతుంది. 20 కిలోమీటర్ల అవతల కన్నెపల్లి పంప్ హౌస్ అనేది అక్కడ ఉంటుంది. దీనికంటే పైన అక్కడి నుంచి లిఫ్ట్ చేస్తాం మనం నీళ్ళు. పంప్ హౌస్ అక్కడ ఉంటుంది. అంటే ఈ బరాజ్తో ఆ లిఫ్ట్కి ఏం సంబంధం లేదు. ఆ లిఫ్ట్ యథావిధిగా నీళ్ళు లిఫ్ట్ చేస్తుంటుంది. ఈ బరాజ్ కట్టింది ఒక 20 టీఎంసీల నీళ్లను నిల్వ చేయడానికి. ఇక్కడ ఏదైనా సందర్భం వచ్చి ఒక 2 సంవత్సరాల కాలం పోయినా సరే నీళ్లు నిల్వ ఉండాలి మనకు అందుబాటులో అని చెప్పి ఒక ముందు చూపుతోనే, దూరదృష్టితోని కేసీఆర్ గారు ఇక్కడ ఈ బరాజ్ని కూడా నిర్మాణం చేయడం జరిగింది. ఇది ఒకటి దాంట్లో భాగంగా. ఇవాళ మనం చెప్తున్నది ఏదైతే ఉందో, నీళ్లు లిఫ్ట్ చేయడానికి ఈ జరిగిన ప్రమాదానికి ఎక్కడ సంబంధం లేదు అనే మాట మనం గత సంవత్సర కాలంగా చెప్తా ఉన్నాం. ఇది వాస్తవం అనేది వాళ్ళ ఇంజనీర్లు కూడా చెప్పినారు మనకు. ఇప్పుడు 10 లక్షల క్యూసెక్ల నీళ్ళు పోతా ఉంది. లిఫ్ట్ చేయడానికి కావాల్సిన దానికంటే 8 మీటర్ల పైన ఇంకా నీళ్ళు ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్పారు మనకి. ఇప్పుడు ఇంజనీర్లు అక్కడ కావాల్సిందల్లా ప్రభుత్వానికి సంకల్పం కావాలి, మనసు రావాలి. ఆయన మరి ఎందుకు చేస్తలేదు ప్రభుత్వం అనేది కూడా అనుమానం వస్తుంది మీ అందరికీ. ఎందుకు చేస్తలేరు అని అంటే కేవలం రాజకీయ కారణం. ఆనాడు వాళ్ళు ఏదైతే నీళ్ళు ఇవ్వడానికి అవకాశం లేదు, మొత్తం కొట్టుకపోయింది అని చెప్పి తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసినరో, ఇవాళ వాళ్ళు నీళ్ళు కనుక లిఫ్ట్ చేస్తే వాళ్ళ బండారం బట్ట బయలవుతుంది. వాళ్ళు చెప్పినది ప్రతి అక్షరం అబద్ధం అని చెప్పి తేలిపోతుంది ప్రజలకి. ప్రజల ముందర పల్సన్ అవుతారు. ప్రజల్ని మనం మోసగించినమన్న విషయం ప్రజలకు అర్థమైపోతుంది అన్న భయంతో ఇవాళ ఏదో ఒక సాకు చెప్పి లక్షలాది ఎకరాలని ఎండబెట్టే దుర్మార్గమైన పనిచేస్తూ ఉంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇవాళ మనం చూస్తున్నాం తెలంగాణలో ఇక్కడ అక్కడ లేకుండా ప్రతి చోట కూడా కరువు పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఇవాళ ఇక్కడ నీళ్ళు వస్తున్నాయి అని అంటే ప్రాణహిత ద్వారా వస్తూ ఉన్నాయి. ఇంకొక విషయం కూడా మీకు ఇక్కడ చెప్పాలి స్పష్టంగా, మనం నిలబడ్డ బ్యారేజ్కి సంబంధించిన స్టోరీ ఏందనేది. ఇప్పుడు మనం వచ్చేటప్పుడు రామగుండం దగ్గర గోదావరిని క్రాస్ చేసి వచ్చినాం, గోదావరి బ్రిడ్జ్ పై నుంచి వచ్చినాం. అక్కడ మనం చూసినాం చుక్క నీళ్ళు లేవు. కానీ అక్కడి నుంచి ఒక 30 కిలోమీటర్ల కిందికి వచ్చిన తర్వాత ఇవాళ ఇక్కడ నీళ్ళు ఉన్నాయి. అంటే ఏంది, ప్రాణహిత వచ్చి ఇక్కడ కలిసిన తర్వాత మనకు అటువైపు మీరు రైట్ సైడ్ చూపిస్తే అక్కడ ఆ పైన ప్రాణహిత ఈ వైపు నుంచి వస్తుంది. మనకు ప్రాణహిత వచ్చి కలిసిన తర్వాతనే గోదావరిలో నీళ్ళు ఉన్నాయి. గత సమైక్యాంధ్ర పరిపాలకులు 70 సంవత్సరాలుగా చేసిన కుట్రపూరితమైన పని కూడా ఇదే. ఏ ప్రాజెక్టు కట్టినా తెలంగాణలో ప్రాణహిత కలవడానికి పైనే కట్టాలని ప్రయత్నం చేసిండ్రు. వాస్తవానికి ఎల్లంపల్లిని ఇక్కడనే కట్టి ఉంటే ఇలా మనం ఇది కట్టుకునే పని లేదు. ఎల్లంపల్లిని కూడా ప్రాణహిత కలవడానికి ముందే కట్టిండ్రు. ఆల్రెడీ ఎస్ఆర్ఎస్పి ఉంది. వరద కాలువ ద్వారా మిడ్ మానేరు, లోయర్ మానేరు నింపుకునే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా ప్రాణహిత ఎల్లంపల్లిని కూడా తీసుకొచ్చి ప్రాణహిత కలవడానికంటే ముందే కట్టడం అంటే ఇది పెద్ద కుట్ర. ప్రాణహిత కలిసిన తర్వాత తెలంగాణ వాళ్ళను చుక్క నీళ్ళు తీసుకొనియొద్దు గోదావరి నుంచి అనేది ఆంధ్ర పరిపాలకుల కుట్ర, సమైక్య పాలకుల కుట్ర అన్నాడు. దాన్ని గమనించే కేసీఆర్ గారు ఈ పాయింట్ని తీసుకున్నాం, మేడిగడ్డ పాయింట్. ఇది మనం చూసినాం, ఆ నుంచి వెళ్ళి నీళ్ళు లేవు, బట్ ఇక్కడికి వచ్చేవరకే నీళ్ళు ఉన్నాయి. ఇవాళ మనం ఎత్తుకోవచ్చు. ఇవాళ బ్రహ్మాండంగా కన్నెపల్లి పంప్ హౌస్ ఇట్లా ప్రారంభం చేస్తే రోజు 2 టీఎంసీల నీళ్లను ఇవాళ ఎత్తుకోవచ్చు. 3వ టీఎంసీ కూడా ఏర్పాటు చేసారు కేసీఆర్ గారు. అది ఇంకా పూర్తి కాలేదు. కానీ 2 టీఎంసీల నీళ్లను మనం ఈరోజు ఇప్పుడు ఉన్నట్టుగా ఎత్తుకోవడానికి అవకాశం ఉంది. ఇవాళ మనం దీనిపైనే ఆధారపడ్డ మల్లన్న సాగర్ కావచ్చు, కొండపోచమ్మ కావచ్చు, రంగనాయక సాగర్ కావచ్చు, కొత్త ప్రాజెక్టులు వీటిని నింపుకునే అవకాశం ఉంది. దాదాపుగా 3 కలిపి దాదాపు 70-80 టీఎంసీల నీళ్ళు నింపుకునే అవకాశం ఉంది.
దాని నుంచి వెళ్ళి పైకి పోతే సింగూరు కావచ్చు, నిజాం సాగర్ కావచ్చు, వాటిని నింపుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత ఎస్ఆర్ఎస్పికి కూడా అవసరమైతే, ఒకవేళ ఎస్ఆర్ఎస్పికి కూడా నీళ్ళు వస్తలేవు గోదావరి మెయిన్ గోదావరి నుంచి అనుకుంటే సందర్భం వస్తే దాంట్లో కూడా నీళ్ళు పంపుకోవడానికి మనకు అవకాశం, అది ప్లాన్ పెట్టింది కేసీఆర్ గారు. ఒక ప్లాన్ చేశారు దానికి రూపాయి అదనంగా ఖర్చు లేకుండా పాతది ఏదైతే కాలువ నిర్మాణం చేసారో వరద కాలువ, దాని ద్వారానే మళ్ళీ రివర్స్ నీళ్ళు తీసుకుపోవడానికి కావాల్సిన ఏర్పాట్లు చేశారు కేసీఆర్ గారి ప్లాన్ ప్రకారం. ఇవాళ గోదావరి మొత్తంగా కూడా ఇక్కడి నుంచి వెళ్ళగడికి నది నిండుకు కనపడాలి. కానీ మనకు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు కేవలం ప్రాణహిత నుంచి ఇక్కడికి మాత్రమే నీళ్ళు కనబడుతున్నాయి గోదావరిలో, పైన నీళ్లు లేవు. ఇగో ఈ ప్రమాదాన్ని ఊహించే కేసీఆర్ గారు ప్రాణహిత కలిసిన తర్వాత అయితేనే మనకు ప్రతి సంవత్సరం నీళ్ళు దొరుకుతాయి. ఇక్కడ నుంచి తక్కువలో తక్కువ 1700 టీఎంసీల నుంచి 4,000, 5,000 టీఎంసీల నీళ్ళు కూడా సముద్రం పాలవుతున్నాయి రికార్డు ప్రకారం, గత 50-60 సంవత్సరాల రికార్డు ప్రకారం అని చెప్పి. మరి ఇవాళ మనకు కొత్తగా 18 లక్షల ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. పాత ఆయకట్టు 18 లక్షలకు స్థిరీకరణ చేసే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి వెళ్ళి బయలుదేరిన నీళ్ళే మనకు తుంగతుర్తికి, సూర్యాపేటకు, కోదాడకి చేరిన నీళ్ళు మొట్టమొదటిసారిగా మా సూర్యాపేట జిల్లా ప్రజలు, అటు కోదాడ కావచ్చు, తుంగతుర్తి కావచ్చు, సూర్యాపేట నియోజకవర్గాల ప్రజలు, అదేవిధంగా పాలకుర్తి ప్రజలు, డోర్నకల్ ప్రజలు మొదటిసారిగా వ్యవసాయాలు చేసుకున్నారు కడుపు నిండా అంటే కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి వచ్చిన నీళ్ళ ద్వారానే. కాళేశ్వరం మొదటి ఫలితాన్ని పొందింది మేమే. గత యాసంగి పోగొట్టుకున్నాం వీళ్ళ దుర్మార్గం వల్ల. ఇప్పుడు వానకాలం కూడా అదే పరిస్థితి ఉంది. అందుకనే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు రాజకీయాలు మానేయండి, ఇక మమ్మల్ని దుష్ప్రచారం చేసేది మా పైన మానేయండి, అవసరం లేదు. మీకు నెరవేరింది మీ కోరిక, మా మీద ప్రచారం చేయాలనుకున్నారు, మోసం చేయాలనుకున్నారు, అధికారం తీసుకున్నారు. ఇప్పుడు అవసరం లేదు, కనీసం ఇప్పటికైనా రైతులను కాపాడండి అని చెప్పి మేము మొత్తుకుంటున్నాం. టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఇక్కడ నుంచి ఎత్తిపోసేందుకు, లిఫ్ట్ చేసేందుకు అవకాశం లేదు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కంటే ఎక్కువ తెలుసా అని మీ జిల్లాకి సంబంధించినటువంటి మంత్రి అంటున్నాడు. టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఎప్పుడేం చెప్పలేదు, లేదు అని చెప్పలేదు. 2 సార్లు ఇప్పటికీ మనం చూసినాం. ఇవాళ ఏదైతే వాళ్ళు గ్రౌటింగ్ చేయాల్సింది అని చెప్పినారో, గ్రౌటింగ్ మనం గతంలో 2 సార్లు కూడా చేసినాం. ప్రతి సంవత్సరానికి ఒకసారో 2 సంవత్సరాలకు ఒకసారో చేయాల్సింది. ఏ ప్రాజెక్ట్ అయినా తప్పకుండా ఊట అనేది ఉంటుంది. అది ఎటువంటి ప్రాజెక్టుకైనా, ప్రపంచంలో నిర్మించబడ్డ ఏ ప్రాజెక్టుకైనా ఊట ఉంటుంది. అది నాగార్జున సాగర్ అయినా, శ్రీశైలం అయినా, ఇంకోటైనా ఎస్ఆర్ఎస్పీ అయినా ప్రతిదానికి ఉంటుంది. పైన అన్ని నీళ్ళు నిలబడి ఉన్నప్పుడు సహజంగా కిందికి ఊట వస్తుంది. అప్పుడప్పుడు దాన్ని గ్రౌటింగ్ చేసుకుంటారు. ఖాళీ అయినప్పుడు, ఆ పరిస్థితులు ఏర్పడినప్పుడు గ్రౌటింగ్ చేస్తారు. అది ఇప్పుడు చేసినామని చెప్పినారు, అయిపోయింది, నీళ్ళు నింపవచ్చు. గతంలో కూడా చేసినాం, నింపినాం. మనం గతంలో ఈ ప్రక్రియ లేనిది కాదు, కొత్తగా ఇప్పుడు ఏందో ఎన్డీఎస్సీ వచ్చి కనిపెట్టి చెప్పేది కాదు. అది రొటీన్గా చేయాల్సిందే, చేసినాం. ఇప్పుడు కూడా మనం ఇప్పుడు రెడీ ఉంది చేసి. ఇప్పుడు వీళ్ళు నింపితే కదా తెలిసేది, నింపితే కదా మళ్ళీ ఏమైనా ఊట వస్తుందా, మళ్ళీ ఏమైనా లీకేజ్లు వస్తున్నాయని తెలియాలంటే మళ్ళీ నింపాలి. ఇంకొకటి, వీళ్ళు ఉన్న నీళ్ళని తీసేసారు. గ్రౌటింగ్ పేరు మీద ఉన్న నీళ్ళని తీసేసారు. ఆనాడు నీళ్ళు లేక ఎండిపోయిందేమో కాదు అది. అందుకనే ఆ లెవెల్ నింపుంటారు. ఇప్పుడు తెలుస్తుంది కదా. మరి ఎన్ని రోజులని ఉంటారు, ఇట్లా ఎన్ని ఏళ్ళని ఉంటారు? మీ చేతకంతనం కూడా కాదు, ఇది తెలియక కూడా కాదు. ఊరికే ఒక ఎన్డీఎస్సీ మీద నెపం పెట్టేసేసి వాళ్ళు దొంగలే, ఇద్దరు కలిసే చేసారు ఆనాడు నాటకం. ఎందుకంటే ఒక్కొక్క ప్రాజెక్టు 3 ఏళ్ళు 5 ఏళ్ళు అయితే కూడా కొట్టుకుపోయిన ప్రాజెక్టుల మీద ఎన్డీఎస్సీ ఇంతవరకు నివేదికలు ఇవ్వలే. పోలవరం మీద ఇవ్వలే 5 ఏళ్ళు. కానీ దీని మీద, ఆగమేఘాల మీద ఒక్కటే రోజు వాడు రాలే, ఎన్డీఎస్సీ వాడు వీడికి రాలే, దీన్ని చూడలే, ఇది ఏడుందో కూడా తెలియదు వాడికి. రాసేసారు రిపోర్ట్. ముందు రోజు కిషన్ రెడ్డి చెప్పిండు, అదే మాటలు తెల్లారి రిపోర్ట్లు వచ్చినాయి. పొలిటికల్ రిపోర్ట్లు తప్ప, ఇద్దరు కలిసి ఆడిన నాటకాలు తప్ప, కేసీఆర్ గారిని దెబ్బకొట్టడం కొరకు అన్నాడు. బీజేపీ కాంగ్రెస్లో ఆడిన నాటకమే తప్ప ఇంకోటి కాదు. ఇద్దరి బండారం కూడా బయటపడింది కాబట్టి ఇప్పటికీ కూడా డ్రామాలు చేస్తూ ఉన్నారు. ఎన్డీఎస్సీ పేరు చెప్పి వీళ్ళు తప్పించుకుంటున్నారు. కానీ ఎక్కువ కాలం తప్పించుకోలేరు ప్రజల నుంచి. కేసీఆర్ గారు దానికి కావాల్సిన ప్రణాళిక సిద్ధంగానే చేసి పెట్టినారు. ఆనాడే చెప్పినారు, మీరు కనుక సరైన పద్ధతుల్లో ప్రవర్తించకపోతే, లిఫ్ట్లు ప్రారంభించి నీళ్ళు ఇవ్వకపోతే నేనే వస్తాయి 50,000 మంది రైతులను కేసీఆర్ గారు చెప్పారు. తప్పకుండా ఇవాళ మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కూడా అదే మాట చెప్పారు. కేటీఆర్ గారు వారం రోజులు టైం ఇస్తాం, లేదు అంటే కేసీఆర్ గారు చెప్పిన పద్ధతుల్లో తెలంగాణ రైతాంగమే వచ్చి నీళ్ళని తీసుకుపోవాల్సిన పరిస్థితి వస్తుంది. మీ మీద గత ప్రభుత్వం మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తుంది అనేటువంటిది మీరు అంటున్నారు. ఎండ్ ఆఫ్ ద డే రైతులు కదా నష్టపోతుంది. రైతుల తరపున మీరు ఏం చేయబోతున్నారు? మేము అంటుంది అదే, మన రాజకీయాల కొరకు రైతుల్ని నష్టపెట్టకండి, లక్షలాది ఎకరాల పంట పొలాలను ఎండబెట్టకండి, మళ్ళీ పొలాలను బీలు చేయకండి. తెలంగాణ నాశనమైంది మీ భాషల వల్లనే. మీరందరూ ఏ సమైక్యాంధ్రవాదుల కాళ్ళ దగ్గర కూర్చోనుండి ఆనాడు వాళ్ళ కాళ్ళు ఒత్తుకుంటూ కూర్చున్నారో, వాళ్ళ బూట్లు తుడుచుకుంటూ కూర్చున్నారో, వాళ్ళ దుర్మార్గం వల్ల నాశనమైన తెలంగాణను కేసీఆర్ గారు 10 ఏళ్లలో గాడిలో పెట్టినారు. ఏ నీళ్ళు అయితే ఈ గోదావరి నీళ్లు సంవత్సరానికి 1700 నుంచి 3,000-4,000 టీఎంసీల నీళ్లు సముద్రం పాలైనాయో, అగో వాటిని ఆపి ఒక్క కన్నెపల్లి పంప్ హౌస్తోని
తీసుకొచ్చి మొత్తం తెలంగాణ సస్యశ్యామలం చేసిండు. 2 పంటలు కలిపి దాదాపు 40-50 లక్షల ఎకరాలు, 60 లక్షల ఎకరాలకు పైగా పంట సాగు చేసి చూపించిండు. ఈ సంవత్సరం యాసంగి తేలిపోయింది. గత యాసంగిలో, గత వానకాలంలో మేము 50-60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇస్తే ఈ యాసంగిలో 20 లక్షలు చేయలేకపోయారు సన్నాసులు. అది స్పష్టంగా అర్థమైంది మనకు. కాబట్టి ఇంకా మీరు ద్రోహం చేయాలని చెప్పి ప్రయత్నిస్తే తప్పకుండా తెలంగాణ రైతాంగం వాస్తవాలు తెలుసుకుంటున్నారు. తెలిసిపోతే మీ దొంగ డ్రామాలు, మీ ఇద్దరు కలిసి ఆడిన నాటకాలు కూడా తెలిసిపోతాయి. ఇది ఎవరం ఏం చెప్పినా రైతాంగానికి ఒకసారి అనుభవంలోకి వచ్చింది కాబట్టి ఇక రేపు రైతాంగమే వాళ్ళ చేతిలో తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.